26లోకి 2025లో జరిగినటువంటి విషయాలను మోసుకుంటూ 2026లోకి రావద్దు. 2025లో ఏదైతే నీకు బరువుగా ఉందో, ఏదైతే నీకు ఇబ్బందిగా ఉందో 2025లోనే విడిచిపెట్టేద్దాం. అర్థమవుతుందని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? 2026లోకి మోసుకుని రావద్దు. అయిపోయింది. గతించిన కాలమే చాలు. గతించిన కాలమే చాలు. మరలా దేవుని బిడ్డలారా, జీవితాన్ని క్రొత్తగా చిగురింపు చేసుకుందాం. క్రొత్తగా చిగురింపు చేసుకుందాం. 2025లో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నావో అవి మరలా 2026లో జరగకుండా దేవుని వాక్యపు వెలుగులోనే నడుచుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో 31వ వచనం మనం చదువుకుందాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకొనడి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బలపరచునుగాక. అందరు చెప్తారా? దేవుడు మనల్ని బలపరచునుగాక. దేవుని బిడ్డలారా, 2025లో తెలుసో తెలియకో కొన్ని మన ద్వారా కొన్ని జరిగి ఉండొచ్చు క్రియలు. దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే అటువంటి అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టండి. దేవుని బిడ్డలారా, 2026ని దేవుడు నీకు దయాకిరీటంగా ఇచ్చాడు. సంతోషంగా గడపమని, ఆనందంగా గడపమని, ఆరోగ్యంగా ఉండమని దేవుడు నీకు మరలా ఒక అవకాశం నీకు ఇచ్చాడు. 2025లో మనకంటే విద్యావంతులు, చైతన్యవంతులు, గొప్పవారు, ఐశ్వర్యవంతులు ఉన్నవారు ఈ